మెడపైన నలుపుతో బాధపడుతున్నారా? మెడపైన నలుపు ఉన్నప్పుడు ఏ విధంగా వచ్చింది? ఏ విధంగా తగ్గుతుంది? ఏ సీరమ్స్ వాడితే బెటర్ అవుతాయి? ఎలా మనం ట్రీట్ చేసుకోవాలి? అసలుకి ఇది సీరమ్స్‌తో బెటర్ అవుతాయా? అసలు ఎందుకొచ్చాయి? అనే దాని గురించని ఇవాళ వివరంగా తెలుసుకుందాం. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్‌లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. మెడపైన నల్లగా ఉన్నప్పుడు చాలా మందికి ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది. డ్రెస్సింగ్ ప్యాటర్న్స్ చేయాలన్నా కానీ, లేకపోతే మీకు మెడపైన ఎవరో ఒకరు చూసి కామెంట్ చేయటం వల్ల కానీ, లేకపోతే విపరీతంగా బాగా నలుపుగా మారిపోవటంతోటి మనం కూడా కాన్షియస్‌గా ఫీల్ అవుతూ ఉంటాం. ఇది ఎందుకొస్తుంది? ఏ విధంగా జరుగుతుంది? అనే దాని గురించని మనం ఇవాళ తెలుసుకుందాం. ఈ కండిషన్‌నే అకాంతోసిస్ నైగ్రికన్స్ అని అంటారన్నమాట. అకాంతోసిస్ నైగ్రికన్స్ అనంటే మనకి చర్మంలో బాగా విపరీతంగా నలుపు రావటం, వాక్సీ వెల్వెటీగా మారటం అనేదాన్ని మనం గమనించాలండి. ఇక్కడ సూడో అకాంతోసిస్ నైగ్రికన్స్ అనే కండిషన్స్ ఉంటాయి. అకాంతోసిస్ నైగ్రికన్స్ అనేది జెనెటిక్ పరంగా వస్తుందండి. సూడో అకాంతోసిస్ నైగ్రికన్స్ అనేది మనకి వెయిట్ పుట్ ఆన్ అవ్వటం వల్ల వస్తూ ఉంటుంది. అసలు దానికి దీనికి ఎటువంటి సంబంధం ఉంటుంది అనే దాని గురించి నేను మీకు ఇవాళ వివరిస్తాను. జన్యుపరంగా మనకి వంశంలో ఎవరికైనా ఉండటం తోటి అక్కడ మనకి చర్మంలో నలుపు అనేది ఉంటుందన్నమాట. ఆ నలుపు అనేది ఇక్కడ ఈ భాగంలో ఈ ఏరియాలో బాగా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అలానే ఇటు దిక్కు కూడా ఒక్కొక్కసారి ఇక్కడ మెడ ముందు భాగంలో కూడా వస్తుందండి. కొంతమందికి మొత్తం ముందు నుంచి వెనకాల వరకు కూడా కవర్ అవుతుందండి. ఈ అకాంతోసిస్ నైగ్రికన్స్ ఎందుకు వస్తుంది అనంటే జెనెటిక్ పరంగా కాకుండా మనకి పొట్ట చుట్టూరున్న కెమికల్స్ మనకి జెనెటిక్ రీజనే కాకుండా మనకి పొట్ట చుట్టూరున్న కొవ్వు లేయర్ నుంచి మనకు వచ్చే కెమికల్స్ లోంచి కూడా మనకి చర్మంలో నలుపు అనేది పెరుగుతూ ఉంటుంది. అదేంటి అలా అంటున్నారు అసలు డాక్టర్ గారు? అసలు చర్మంలో దీనికి పొట్టదానికి దానికి ఏ విధంగా సంబంధం ఉంటుంది అని అంటారు. మనకి జ్వరం వచ్చినప్పుడు ఎప్పుడైనా కానీ మనకి కొన్ని రకాలు ఎక్కువ రోజులు ఉన్నా కానీ, టైఫాయిడ్ ఫీవర్ ఉన్నా, మలేరియా ఫీవర్ ఉన్నా మనకి వెంట్రుకలు అనేది ఊడిపోతూ ఉంటాయి. దాన్నే టీలోజన్ ఎఫ్లూవియం అని అంటాం. అలానే మనం ఆహారం ఎక్కువ తీసుకుంటే మనకి గుండె మీద మనకి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. కొలెస్ట్రాల్ పెరుగుతూ ఉంటాయి. దానికి ఎలానే ఉంటుందో అలానే చర్మం మీదకి కూడా దీనికి సంబంధం ఉంటుందండి. మొత్తం పొట్ట చుట్టూరున్న కొవ్వు నుంచే కాకుండా శరీరంలో ఉంచిన కొవ్వు నుంచి కూడా కొన్ని కెమికల్స్ రిలీజ్ అవుతాయి. వాటినే అడిపోకైన్స్ అని అంటారనమాట. ఈ అడిపోకైన్స్ అనేటివి మనకి కెమికల్స్ అనేటివి వచ్చేసి బ్లడ్ లో సర్క్యులేషన్ అవుతున్నప్పుడు చర్మం దగ్గరికి వచ్చేసి ఈ భాగంలో, అలానే మనకి చంక భాగంలో, అలానే గజ్జల భాగంలో కూడా మనకి విపరీతంగా నలుపు పెరిగే ఆస్కారం ఉంటుంది. చేతి ముందు భాగంలో, మోకాలు వెనకాల భాగంలో కూడా మనకి విపరీతంగా నలుపు వస్తూ ఉంటుంది. అలానే మనకి ఫేస్ పైన కూడా వస్తుంది. ఫేస్ పైన వచ్చినప్పుడు దాన్ని మెచ్యురేషనల్ హైపర్ పిగ్మెంటేషన్ అని అంటారనమాట. మెడ దగ్గర ఉన్నప్పుడు అకాంతోసిస్ నైగ్రికన్స్, ఫేస్ పైన ఉన్నప్పుడు మెచ్యురేషనల్ హైపర్ పిగ్మెంటేషన్, అకాంతోసిస్ నైగ్రికన్స్ ఆఫ్ ది ఫేస్ అని అంటూ ఉంటారు. అప్పుడు ఆ నలుపు అనేది అక్కడ ఎందుకు వస్తుంది అనే దాని గురించి ఇవాళ తెలుసుకుందాం. మనకి శరీరంలో ఏదైతే మనకి ఇన్సులిన్, గ్లూకోజ్ అనేది ఉంటుందండి. గ్లూకోజ్ అనేది మనం ఆహారం నుంచి తీసుకున్న పదార్థం నుంచి మనకి గ్లూకోజ్ అనేది మనకి ప్రొడక్షన్ అవుతుంది. ఈ గ్లూకోజ్ అనేది మన కణాల లోపలికి వెళ్ళాలన్నమాట. అంటే మనకి ఏ కణం ఉన్నా కానీ, చర్మమే కాదండి, ఇతరత్ర కణాల్లోకి కూడా మనకి ఇన్సులిన్ అనేది, గ్లూకోజ్ అనేది వెళ్ళాలన్నమాట. ఆ గ్లూకోజ్ వెళ్ళటానికని ఇన్సులిన్ ఆ గ్లూకోజ్ ని తీసుకొని లోపలికి వెళ్తుంది అనమాట. ఒక్కొక్కసారి ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావటం తోటి ఏమవుతుందనంటే, ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ తోటి గ్లూకోజ్ అనేది బ్లడ్ లోకి సర్క్యులేషన్ అనేది విపరీతంగా మారుతూ ఉంటుంది. దీనికి ఆ కెమికల్స్ ఏవైతే పొట్ట చుట్టూరా కొవ్వు ఉందో దానికి సంబంధం ఉంటుందండి. అందుకోసమే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది విపరీతంగా మారేటప్పటికి ఈ గ్లూకోజ్ అనేది వెళ్ళేసి మళ్ళీ పొట్ట చుట్టూరు ఉన్న కొవ్వు లేయర్ లోనే మనకి మళ్ళీ పేరుకుపోతూ ఉంటుంది అనమాట. సో ఆ విధంగా ఫ్యాట్ పేరుకుపోవటం, దాంతో మళ్ళీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరగటం, మళ్ళీ ఇన్సులిన్ చర్మంలోకే కాకుండా మిగతా ఏరియాస్ లో కూడా అవి ప్రొట్రూడ్ కాకుండా ఉండటం, లోపలికి వెళ్లకుండా ఉండటం, ఆ గ్లూకోజ్ సర్క్యులేషన్, అప్పుడు పెరిఫెరల్ ఫ్యాట్ రావటం, ఇదొక విషియస్ సైకిల్లో ఉండిపోవటం తోటి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నందుకు చర్మం లోపలికి కూడా మనకి నలుపు అనేది విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది మెడ చుట్టూరా. ఈ అకాంతోసిస్ నైగ్రికన్స్ అని అంటే చర్మంలో పైన పొర కింద పొర అంటాను కదండి. మన పైన పొరలో ఉన్న కింద భాగం బాగా విపరీతంగా పెరగటాన్ని అకాంతోసిస్ అని అంటారనమాట. పైన పొరని అంత నలుపుగా అయిపోవటాన్ని నైగ్రికన్స్ అని అంటారనమాట. సో ఈ అకాంతోసిస్ నైగ్రికన్స్ అంటే కింద పొరలోది పైన పొరలోది ఇలా ఉండటం తోటి మనకి ఇది అకాంతోసిస్ నైగ్రికన్స్ అని అంటారనమాట. సో ఈ అకాంతోసిస్ నైగ్రికన్స్ అనేది చర్మంలో మనకి నలుపు అనేది విపరీతంగా పెరగటానికని నేను మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మరి ఏం చేయాలి సార్? మనకి ఇది ఈ విధంగా వచ్చింది కదా, ట్రీట్మెంట్ ఏం చేయాలి అని అంటే,
ఫస్ట్ మీరు డైట్, లైఫ్ స్టైల్ అనేది మీరు మార్చుకోవాల్సిన అవసరం ఉంటుందండి. డైట్‌లో మీరు ఎక్సెసివ్ క్యాలరీ ఫుడ్స్ అనేటివి మీరు తీసుకోకూడదండి. అంటే మీరు షుగర్ కంటైనింగ్ ఫుడ్స్, హై గ్లైసెమిక్ ఇండెక్స్ అని అంటాం కదండీ! షుగర్స్ కానీ, స్వీట్స్ కానీ, చాక్లెట్స్ కానీ, ఐస్ క్రీమ్స్ కానీ, ఆల్కహాల్ గానీ, స్మోకింగ్ కానీ చేయకుండా ఆపాల్సిన అవసరం ఉంటుందండి. అలానే ముఖ్యమైనది మనకి ఇంపార్టెంట్ ఏంటనంటే మనకి లైఫ్ స్టైల్ అనేది మార్చుకోవాలి. హెల్తియర్ లైఫ్ స్టైల్ అనేది రావాల్సిన అవసరం ఉంటుంది. వ్యాయామం అనేది చేయాల్సిన అవసరం ఉంటుంది. మీ హైట్‌ని స్క్వేర్ సెంటీమీటర్స్ వ్యాయామం ఎలా చేయాలి అనంటే బాడీ మెటబాలిక్ ఇండెక్స్ అనే దాన్ని మనం ఖచ్చితంగా తగ్గించుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. బీఎంఐ అనేది మనం కాలిక్యులేట్ చేసుకోవాలి. మీకెక్కడైనా బీఎంఐ కాలిక్యులేటర్ అని గూగుల్‌లో కొడితే మీకు బీఎంఐ కాలిక్యులేటర్ అనేది వస్తుందండి. బాడీ మెటబాలిక్ ఇండెక్స్ అని అంటారనమాట. అయితే ఈ బాడీ మెటబాలిక్ ఇండెక్స్ అనేది మీకేంటనంటే మీ బరువు మీ హైట్‌కి తగ్గట్టుగా ఉందా లేదా అనేది చూపిస్తుంది. మీరు గూగుల్‌లో కొట్టినాక ఏదైనా వెబ్‌సైట్‌లోకి తీసుకెళ్ళినప్పుడు మీకు హైట్ ఇన్ ఇంచెస్ కానీ, హైట్ ఇన్ ఫీట్ కానీ, హైట్ ఇన్ సెంటీమీటర్స్ కానీ చెప్తుంది. వెయిట్ ఇన్ పౌండ్స్ కానీ, వెయిట్ ఇన్ కేజీస్ కానీ అడుగుతుంది. దాని ప్రకారంగా మీరు దాంట్లో ఏసారనంటే మీ బీఎంఐ ఏంటో కాలిక్యులేట్ చేసి చూపిస్తుందనమాట. మీకు బీఎంఐ గనక 25 అబోవ్ ఉంది అనంటే గనక అది మంచి పద్ధతి కాదన్నట్టుగా, అది బీఎంఐ అంతగనం దాటింది అనంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఒబేసిటీ ఉన్నట్టు, మీరు దాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. డైట్ పరంగా, ఎక్సర్సైజ్ పరంగా మీరు చేసి ప్రయత్నాలు చేయవచ్చనమాట. ఆరోగ్యవంతమైన ఫుడ్, ఆరోగ్యవంతమైన లైఫ్ స్టైల్ చేస్తే మీకు తప్పకుండా మంచిగా ఇది రిజల్ట్స్ అనేటివి కూడా వస్తాయండి. అలానే దానితో పాటు మీకు మంచి గ్లైకాలిక్ యాసిడ్, హైలోనిక్ యాసిడ్ సీరం కాంబినేషన్‌లో మా దగ్గర మంచి క్రీమ్స్, సీరమ్స్ ఉంటాయండి. వాటితోటి చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. అలానే మీకొచ్చేసి మీకు ఇతరత్రా ఈ పీల్స్ కూడా చేస్తాం. గోల్డెన్ పీల్స్ అని కూడా చేస్తాము. దాంతోటి కూడా చర్మంలో మీకు మంచి రిజల్ట్స్ అనేటివి కూడా వస్తూ ఉంటాయి. అలానే ముఖ్యమైనది ఏంటనంటే మనకి లేజర్ థెరపీస్ కూడా కాకుండా మనకి ఇతరత్ర హైబ్రిడ్ స్కార్ లేజర్ థెరపీస్ కూడా చేయటం తోటి మనకి చర్మంలో ఉన్న బ్యాడ్ లేయర్స్ అనేటివి కూడా ఎళ్ళిపోతూ ఉంటాయన్నమాట. మేము పెట్టే ఇక్కడ స్పెషల్ పీల్స్ తోటి ఏంటనంటే ఎక్స్‌ఫోలియేటివ్ పీల్స్ ఉంటాయన్నమాట. అంటే ఆ డెడ్ లేయర్స్ ఏవైతే విపరీతంగా నలుపు వచ్చేస్తుందో చూడండి, దాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయటానికని ఈ సివియర్ ఎక్స్‌ఫోలియేటివ్ పీల్స్, డీపర్ ఎక్స్‌ఫోలియేటివ్ పీల్స్ తోటి చేస్తాం. అప్పుడు ఆ డెడ్ లేయర్స్ అనేటివి, ఆ నలుపు లేయర్స్ అనేటివి ఎక్స్‌ఫోలియేట్ అయ్యి ఫ్రెష్‌గా స్కిన్ లోపల నుంచి వస్తుందన్నమాట. ఎక్కువ నలుపు ఉందనంటే ఎక్కువ నంబర్ ఆఫ్ సెషన్స్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. ఆ చర్మం అక్కడ లేస్తున్న కొద్దీ మళ్ళీ ఫ్రెష్‌గా హెల్తియర్ స్కిన్ వచ్చే లోపల మీరు కూడా వ్యాయామం చేసుకుంటూ హెల్తీగా మారితే అప్పుడు రిజల్ట్స్ లాంగ్ టర్మ్ సస్టైన్డ్‌గా ఉంటాయండి. నేనే ట్రీట్మెంట్ చేస్తాను, మీరు ట్రీట్మెంట్ చేయనంటే కాదండి. మీరు సగం దారి మీరు రావాల్సి ఉంటది. సగం దారి నేను వస్తాను. అప్పుడే మీకు మంచి రిజల్ట్స్ అనేటివి సాధ్యమవుతుందండి. సో, మెడ చుట్టూనున్న నలుపుకి నేను కారణాలు చెప్పాను. ఏ విధంగా డైట్, లైఫ్ స్టైల్ మార్పుల గురించి చెప్పాను. అన్ని మార్పులు ఎలా చేయాలనే దాని గురించి చెప్పాను. ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయనే వాటి గురించి కూడా నేను మీకు వివరించాను. ఇంకేమైనా సందేహాలున్నా, అపోహలున్నా, ప్రశ్నలున్నా తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్‌లో పెడితే నాకు సమయం దొరికినప్పుడు వీడియో రిప్లై కానీ, టెక్స్ట్ రిప్లై కానీ నేను మీకు చేస్తూ ఉంటాను. దయచేసి నా వీడియోస్‌ని మీరు లైక్ చేసి, షేర్ చేసి అందరికీ షేర్ చేయండి. నా అవేర్‌నెస్ క్యాంపెయిన్‌లో మీరు కూడా పాలు పంచుకుంటూ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయండి. షేర్ చేసి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా మీరు చూడమని చెప్పండి. అలానే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కితే నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియో తోటి మళ్ళీ నేను మీ ముందుకొస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్‌లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.